వెనకాల వ్యూ మొత్తం చూసిన వెనకాల బ్యాక్ సైడ్ అన్నట్టు. సో ఇక్కడ ఉంటే మొత్తం వ్యూ అవపడుతుంది అని చెప్పేసి బైక్ మీద కూర్చొని చూస్తున్నా. ఎట్లుందో చూడొచ్చు మీరు. నా బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి బాగుంటది. ఇది నా బిల్డింగ్ వెనకాల ఉంటది. ఉండడానికి బాగుంటది. చాలా మంది ఇటు పైన ఎక్కడానికి ట్రై చేస్తా ఉంటారు. ఆ, చూడండి ఒకసారి. ఆ గుట్ట పైన మొత్తం ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తారు. సో ముంబైలో ఏంటంటే సాటర్డే సండే వచ్చేసి ఫ్రీ టైం దొరుకుతుంది కదా. సో అటు ఫ్రీ టైం ని ఇక్కడ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటా ఉంటారు. సో మాక్సిమం ఇదంతా ఎక్కుతారు. నేను ఒక్కసారి ఇటు ఉంది కదా, ఈ ఈ ఫస్ట్ కొండ దగ్గరికి ఎక్కిన. దాని తర్వాత అయితే ఎక్కలేదు. ఓవరాల్ గా చూసుకుంటే మీకు బాగుంటది. ఆ, ఇక్కడ ముంబైకి ఏంటంటే సాటర్డే సండే ఒకటే ఫ్రీ టైం ఉంటుంది. సో ఆ ఫ్రీ టైం లోనే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలన్నట్టు. అప్పుడు మాత్రము వీళ్ళు బయట ట్రెక్కింగ్ అని బయటకు వెళ్ళడం గానీ ఇలాంటి ప్లాన్ చేసుకుంటారు. సో నేచర్ వర్షాకాలంలో అయితే బాగుంటది. సో అందుకని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలా బాగా దీన్ని ఎంజాయ్ చేయడానికి వస్తా ఉంటారు. వెదర్ కూడా చాలా బాగుంటది. ఇది ఈవినింగ్ టైం కదా, అందుకే మీకు అంత నాకు అవపడదు షో కాదు. సో ఈవినింగ్ టైం అయితే మీకు బాగా అవపడతా ఉంటది. సో కలర్ఫుల్ గా ఉంటది బ్యాక్గ్రౌండ్. అంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇంకా బాగుంటది. సో ఎర్లీ మార్నింగ్ చూసినా కూడా మనకి పాజిటివ్ వైబ్ అనేది వస్తా ఉంటది. చాలా బాగుంటది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా వీడియోని. బై ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ నా వ్యూ చూడొచ్చు. పక్కన హైవే ఉంటది. అలానే మీకు ఇది చూడండి ఎలా ఉందో. చాలా బాగుంటది. వర్షాకాలం కదా, వ్యూ అనేది చూడడానికి చాలా మంది వస్తా ఉంటారు. మీకు చూస్తే మాత్రాన అటు పైన ఎక్కుతా ఉంటారు. అక్కడ నేను అక్కడ ఆపుతాను. ఇగో చూడండి ఇక్కడ మనుషులు ఇక్కడ ఉందా. ఇది గాని ఇక్కడ గాని వీళ్ళందరూ అంటే ఎక్కుతా ఉంటారు అన్నట్టు వీళ్ళంతా. ఈ ఫస్ట్ ఇదంతా వర్షాకాలం వచ్చేసి ఎక్కుతా ఉంటారు వీళ్ళంతా. సో వర్షాకాలాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఇక్కడ వాళ్ళు. సో మనం కూడా ఎంజాయ్ చేస్తాము. మనం బయటకి రావడానికి చాలా ఇబ్బంది పడతాం. బట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి దొరికేదే సాటర్డే సండే కాబట్టి సాటర్డే సండే కానీ హాలిడేస్ అని వస్తే మాత్రం ఇక్కడ వాళ్ళు బాగా ఆల్మోస్ట్ బయట ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు. సో ఇది బాగా నచ్చింది ఇక్కడ నాకు ముంబైలో. ఎక్కడ ఏది ఉన్నా కానీ ట్రెక్కింగ్ ఉన్నా కానీ ముంబై టు పూణే ఆ రోడ్డు కూడా చాలా మన తిరుపతి లెక్కనే ఉంటది. దాన్ని కూడా ట్రావెల్ చేయాలి. కందాల రోడ్ అని చెప్పేసి అది కూడా బాగుంటది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కొండ అన్నట్టు రోడ్డు పక్కన. సో మీకు చూస్తే వెనకాల రోడ్ ఉంది కదా, ఇది హైవే అన్నట్టు. ముంబై నుంచి గోవా పోయే హైవే అన్నట్టు. సో ఈ కొండ మీద నుంచి నిన్న పడ్డ బాగా వర్షానికి మొత్తం మట్టి పిల్లలు చూడండి ఎట్లా పడ్డాయి రోడ్డు మీద. సో ఈ మట్టి పిల్లల వల్ల ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోవడం వల్ల ఆ సో ఈ రోడ్డుని అటు ఇటు పెట్టేశారు అన్నట్టు, వాళ్ళు రావద్దని చెప్పేసి. బయట అటు మొత్తం క్లోజ్ చేశారు బయట. కానీ ఇంత పెద్ద ఫస్ట్ టైం చూడటము కొండ చర్యలో విరిగిపడ్డాం అనేది లైవ్ లో. సో వర్షకి ఇట్లా పడిందంటే ఇది మామూలు విషయం కదా, ఎవరికి ఏం కాలేదు దేవుడి దయ వల్ల. చూడండి ఒకసారి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కొండ చర్యల పక్కన ఉన్నప్పుడు ఇంత జాగ్రత్తగా వెళ్ళాలన్నది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.